అమ్మా, నేను చెప్పింది ఈ గుడి గురించే. ఈ గుడిలో అమ్మవారిని మనం ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. అదిగో ఆ చెట్టుకి మనం ముడుపు కట్టి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలతో కూడిన సారే ఇచ్చి మా కోరిక నెరవేరిందమ్మా అని చెప్పాలి. ఇప్పుడు లోపలికెళ్ళి ముడుపు కడదామమ్మా. అలాగే కుయిలి, పద. అమ్మా, మా మేడం మనవరాలి నామకరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం లోపు మీరెప్పుడైనా రావచ్చమ్మా. అందరికీ భోజనాలున్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అలాగేనండి, తప్పకుండా రండమ్మా. పద. నమస్కారం మేడం. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నామమ్మా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా పంతులు గారు? అయిపోయాయమ్మా. రండమ్మా. పదండి. సరే, నువ్వు ఆ పక్కకెళ్ళి నుంచో, మేమొస్తాం. నువ్వు జాగ్రత్త. రండమ్మా. కుయిలి, నువ్వు సారంగి నాకు చేస్తున్న సహాయానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు గొప్ప కూతుర్ని కన్నా కుయిలి. అది నా కూతురు కాదమ్మా. ఏంటి, నీ కూతురు కాదా? అవునమ్మా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సారంగి నాకు చెట్ల పొదల్లో దొరికింది. సారంగి నాకు దొరికే సమయానికి తన నోట్లో నుంచి నురగ వస్తూ ఉంది. ఎవరో సారంగి చిన్న వయసులోనే తనని చంపడానికి నోట్లో విషమేశారు. సమయానికి నేను చూడబట్టి తనని ప్రాణాలతో కాపాడుకోగలిగాను. కానీ దురదృష్టవశాత్తు దానికి గొంతు పోయింది. అది వచ్చిన వేళ విశేషం అప్పటిదాకా నా కడుపులో నలుసు పడలేదు. అది రాగానే నేను నెలతప్పాను. అప్పట్నుంచి అది నా కడుపున పుట్టకపోయినా నా కన్న బిడ్డ లెక్క. నీలాంటి గొప్ప తల్లులున్న ఈ భూమి మీద ఆ ఊర్మిళ లాంటి రాక్షసులు కూడా ఆడజాతిలో ఉండటం బాధాకరం కుయిలి. సరే, పద. మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఆ యశోద మనకు దొరుకుతుందనే నమ్మకం రోజు రోజుకి చచ్చిపోతుంది రంగమ్మ. లేదయ్యా, చాలా శక్తివంతమైందని విన్నాను. మనం ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. అతి త్వరలోనే ఆ దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఆ యశోద మనకు కనపడుతుంది. అయ్యా, భోజనాలు కూడా ఉన్నాయి, భోజనాలు చేసి వెళ్ళండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మహాసరస్వత్యై నమో నమః. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి.
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం. అమ్మా, పాపకి నామకరణం చేసేలోపు మీ ఇరువురు దంపతులు వెళ్ళి అమ్మవారికి ముడుపు కట్టిరండమ్మా. మమ్మీ, నువ్వు వెళ్ళి కట్టిరాపో, మేమిక్కడే ఉంటాం. కానీ లేదమ్మా, మీ ఇరువురు దంపతులు వెళ్ళి అమ్మవారికి ముడుపు కట్టిరండి. మీ అమ్మగారు కాదండి. ఇందుకేనమ్మా నేను 5 స్టార్ హోటల్లో ఫంక్షన్ ఏర్పాటు చేయమంది. ఇప్పుడు చూడు, వచ్చి కింద కూర్చోవాలి, అక్కడ ముడుపు కట్టాలి అంటారు, తినే చోట వడ్డించండి అంటారు, ఏవేవో పనులు చెప్తూనే ఉంటారు. అక్కడైతే అన్ని పనులు వాళ్లే చేస్తారు. మనం చెమట పట్టకుండా ఫంక్షన్ అంతా ఏసీ గదిలో ఉండొచ్చు. ఏసీ గదుల్లో ఉంటారు గాని అమ్మవారి ఆశీర్వాదం అయితే దొరకదు కదమ్మా. వెళ్ళండమ్మా. నీరజ, వెళ్దాం పద. అత్తయ్య, పాపం తీసుకోండి. ఓం తచ్చన్యోరా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఈ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే. అక్కడ కట్టండి అమ్మా. అమ్మా ఆది పరాశక్తి, నా జీవితంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకొక పాప పుట్టిందని. ఆ పాప ఎక్కడుందో నాకు తెలిసేలా చూడు తల్లి. నా పాప నాకు దగ్గరయ్యేలా చూడు. అలాగే నా జీవితం ఇలా కావడానికి కారణమైన ఆ ఊర్మిళ నా కంట పడేలాగా చూడు. ఆ ఊర్మిళని చట్టం ముందు దోషిలా నేను అతి త్వరలో నిలబెట్టాలి తల్లి. నా బిడ్డకి ఆ ఊర్మిళకి నేను దగ్గరగా వెళ్లే మార్గాన్ని నువ్వే నాకు చూపించాలి తల్లి. వెళ్దామా అమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ముడుపులు ఎక్కడ దొరుకుతాయి? అదిగోండి, అక్కడ అమ్ముతున్నారు. ఓ థ్యాంక్ యూ. ఒక ముడుపు తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, ముడుపు అలా కట్టకూడదు. మీరు కట్టింది కూడా అలాగే కదా? అమ్మవారికి ముడుపు కట్టేటప్పుడు ఇలా పసుపు కుంకుమ అద్ది ఆ ముడుపుని ప్రేమతో అక్కడ కట్టాలి. దీనికి పసుపు కుంకుమ రాయకపోతే అమ్మవారు ఏమైనా ఫీల్ అవుతుందా? నీరజ, చెప్పింది చెయ్యి. ఆ ముడి కొంచెం గట్టిగా వేయండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, లోపల మా అమ్మాయికి నామకరణం జరిపిస్తున్నా. అలాగే అన్నప్రాసన కూడా. మీరు వెళ్లే ముందు ఒకసారి వచ్చి మా పాపను ఆశీర్వదించి వెళ్ళండి. అలాగేనండి. నీరజ, పద వెళ్దాం. అమ్మవారు ఖచ్చితంగా మంచి చేస్తారమ్మా. వెళ్దామా కుయిలి?
ఏమండి అందరూ అక్కడ ముడుపులు కడుతున్నారండి. మనం కూడా ముడుపులు కడదాం. మన కోరికని కోరుకుందామండి. పద. కూర్చోండమ్మా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాం. ముడుపు కట్టారా నీరజ? కట్టాము. కరకలితల సద్యమ పద్మాం వరాంగీ. పాపం తీసుకోండి. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సరుణతాం సర్వసంపత్ ప్రదాత్రీం. అమ్మా, పాపకి ఏ నామకరణం చేశారు? నా మనవరాలు ఆ సరస్వతీదేవి కటాక్షంతో పుట్టింది. అందుకే ఆమె పేరు వచ్చేలాగా పూజ్య హంసిని అని నామకరణ చేశాము. చాలా చక్కటి పేరమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః మహాసరస్వత్యై నమో నమః సూర్యాదీనాం నవానాం. ఎలా అయినా ఆ యశోదమ్మ కనిపించేలా చూడు తల్లి. ఎన్ని సంవత్సరాలు మేం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేలా చూడు తల్లి. రంగమ్మ, యశోద, అవునయ్యా, పద దాన్ని పట్టుకుందాం. ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. హలో మేడం, లాస్ట్ మంత్ మనం పూడ్చిపెట్టిన 2 డెడ్ బాడీల్ని ఏసీబీ బయటికి తీశారు మేడం. ₹1,00,00,000 డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే ప్రెస్ని పిలిపిస్తానంటున్నాడు. పాపకి ఒక్క నిమిషం. పాలని తేనెని ఆ పంచదారని కాస్త నాలిక మీద రాయండి. పూజారి గారు మీరు కార్యక్రమాన్ని జరిపించండి, నేను ఫోన్ మాట్లాడొస్తా. అలాగే తల్లి. ఓం క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మానాకృతా సమస్త. అమ్మా, ఇక అన్నప్రాసన కానిద్దాం. ఓం చిరంజీవ అలాగే పంతులు గారు. బాబు, అమ్మాయికి తినిపించండి.
ఊర్మిళ ఊర్మిళ కూడా ఇక్కడే ఉందయ్యా. మనల్ని చూస్తే చంపేస్తుంది. భయపడితే యశోద మనకు దొరకదు. దానికి దొరికితే మనకు ఆస్తి దక్కదు. ఎలాగోలా మనం యశోదను పట్టుకోవాలి. ఏమండి, డబ్బు కంటే ముందు మన ప్రాణం ముఖ్యమండి. ఏమండి, బహుశా ఊర్మిళ యశోదను గుర్తుపట్టినట్టు లేదు. అందుకే యశోద ఇంకా బతికే ఉంది. నిజంగా ఊర్మిళ యశోదను గుర్తుపట్టకపోతే మనం అదృష్టవంతులం. యశోదని ఎలాగైనా పట్టుకుని తీసుకెళ్ళి దాని పేరు మీదున్న యావదాస్తిని మన సొంతం చేసుకుందాం. అప్పటి వరకు మనం 4 అడుగులు వెనక్కి వేయడం మంచిదండి. అలాగే రంగమ్మ, పదండి. ఇలారా, ఇటు చూడనా హంసిని. ఒక డాక్టర్గా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు ఆల్రెడీ డెలివరీ అయ్యింది. ఈశ్వరాలు లాలనా సాంత్వనా అన్ని నీవే. పాపని ఇలా ఇవ్వండి. దాన్ని ఎలాగైనా పట్టుకొని నా దగ్గరికి తీసుకురా. దాన్ని భూమి మీదే లేకుండా చేద్దాం. ఏంట్రా, ఏం మాట్లాడావు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం. సరే వెళ్ళు. ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉంటే ఏవి పట్టుకోకుండా వెళ్ళి ఆవిడ కాలు పట్టుకున్నావేంటే? వదిలే నీరజ, పాపేతో పాకుతూ అలా వచ్చి ఉంటుంది. ఈ మాత్రం దానికి అలా చిరాకు పడితే ఎలా? కోయిలి, ఆ పాప నన్ను తాకితే నాకు ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ ఆ పాపే నా పాప అయి ఉంటుందా? అమ్మా, మీరు మీ పాప గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా, అందుకే ఆ పాప మిమ్మల్ని పట్టుకోగానే మీకలా అనిపించుంటుంది. ఆ పాప అమ్మా నాన్నలు ఇక్కడే ఉన్నారు కదా, అలాంటప్పుడు ఆ పాప నీ పాప ఎలా అవుతుంది చెప్పు? లేదు కోయిలి,
నా మనసు ఎందుకో ఆ పాపే నా పాప అని చెప్తోంది. రండి, మీరు ముందు పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. యశోద ఇక్కడికొచ్చిందేంటి? అంటే తని పాప మా దగ్గరుందని తనకి తెలిసిపోయిందా? దీన్ని వదలకూడదు ఈరోజు. ఏమైంది? వాళ్ళని పట్టుకుంటే ముందు నా గతం తెలుస్తుంది. నా గతం తెలిస్తే నా పాప ఎక్కడుందో నాకు క్లియర్గా అర్థమవుతుంది. పదా. సాయంత్రం లోపు మీరెప్పుడైనా రావచ్చమ్మా. అందరికీ భోజనాలున్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు.